వామ్మో ఏ ఊరక్క మంది. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నా పేరు కర్నూల్ చెరీ, ఛానల్ పేరు కర్నూల్ చెరీ. సో నా పేరు దిస్ ఇస్ చరణ్. సో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళే ముందు అసలు వీడియో ఏంటి, కంటెంట్ ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. టైప్ ఆఫ్ ఈటర్స్, మనం తినే వాళ్ళని చాలామందిని చూస్తుంటాము. కొంతమంది అదుపు అడుపు లేకుండా ఎట్లా పడితే అట్లా తినేస్తుంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు కొన్నిసార్లు ఏమో కొద్దిగా విరక్తి పుట్టినట్టు ఉంటుంది, కొద్దిగా ఫన్నీ కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ చూసి మనం ఎందుకు కంటెంట్ చేయకూడదని నాకు అనిపించింది. సో అందుకనే నేను ఇలాంటివన్నీ తీసుకొని యూట్యూబ్ ఛానల్ని ఇంకా స్టార్ట్ చేయడం జరిగింది. లెట్స్ హోప్ మీరు కనుక సపోర్ట్ ఇస్తే ఇలాంటి ఆణిముత్యాలు లాంటి కొన్ని వీడియోస్ని నేను మీ ముందు పెడతాను ఫర్ ఎంటర్టైనింగ్ పర్పస్ ఓన్లీ. సో ముందుగా డిస్క్లైమర్ వేసేసి మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న ఇంట్రో వేసి ఓకే. ఇప్పుడు మీకు చూపించే వీడియో ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఒక అక్క కేకుడి అన్నం సాంబార్ తింటున్నట్టుగా తింటుంది. నాకు అర్థం కాలేదు సార్. అది ఎలా ఉందో మీరే చూడండి. ఏంటది, వాటరా లేకపోతే ఇలా కలుపుకొని తింటుంది. పైగా ఇంత లా ముద్దలు. ఏ ఊరక్క మంది. వామ్మో వామ్మో వామ్మో, ఆ కల్చం కూడా చేసారా, ఇంత పెద్దగా ఉంది. పంపిస్తే డెఫినెట్గా మెడల్ మనకే. అదేందిరా అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. సో నేను ఇట్లా చూసి ఫీల్ అవుతున్నాను, మీకే అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరో ఒక ఆణిముత్యం చూద్దాం. చెప్పాడు ఏంటది, ఏదో కోడిని తీసుకొని వచ్చి మసాలా రుద్దేటట్టు దోశకి చట్నీ వేసి రుద్దుతున్నాడు. ఇంత లావు తీసుకొని పెట్టిన తర్వాత ఓ వీడియో ఏంటంటే, ఒక అన్న యాక్చువల్లీ ఈ వీడియో నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చూశాను. అండ్ మీరు కూడా ఈ వీడియోని ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు. ఆయన తినే స్టైల్ ఎలా ఉందంటే, మనం తినేటప్పుడు మా అయితే ఇట్లా తీసుకొని ఇంత సైజులో ముద్దతో తింటాం. కానీ ఈయన ఏకంగా ఒక బాల్ని, ఒక ఫుట్బాల్ని చేసినట్టుగా ఇంత లావుగా ముద్ద చేసి ఒకేసారి తినేస్తున్నాడు. హౌ ఇస్ ఇట్? లెట్స్ సీ. సాంబారు మొత్తం ఒకేసారి కలిపినాడు ఆయన. ఎస్ ఆఫ్ కోర్స్, ఇట్లా అన్ని కర్రీస్ కలుపుకొని తింటే కనుక టేస్ట్ బాగానే ఉంటుంది. బట్ ఆ తినే విధానమే మనకి ఎట్లా ఉంటుంది. ఒకేసారి ఇంత తీసాడు. మొత్తం చేసిండు. ఇక్కడ ఒక బ్రో ఆయన ఏకంగా పచ్చిమిరపకాయ కారం రెండు కలిపేసుకొని మరి వామ్మో, ఓ మై గాడ్. లెట్స్ సీ. పచ్చిమిర్చి, కారం, ఎండుమిర్చి ఒకేసారి. అంతలా ఏడుస్తున్నావు, మరి అది తినడం అవసరమా? లైక్ల కోసం, సబ్స్క్రైబర్ల కోసం, వ్యూస్ కోసం అని చెప్పేసి మరి ఇంత ఘోరంగా తింటే నెక్స్ట్ వచ్చే హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటుంది అనేది ఇతనికి అర్థం అవుతుందో లేదో నాకైతే అది అర్థం కావట్లేదు. వామ్మో. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నా వీడియోస్ గురించి నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక నా వీడియోస్ అన్నీ కూడా ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.
వామ్మో ఏ ఊరక్క మంది